హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. మరి ఈరోజు శ్రీభక్తన్ జ్యూస్ ఎలా వాడాలి, అసలు ఇది ఒరిజినలా కాదా అనే దాని గురించి, అదేవిధంగా ఇది బాడీలో ఏ విధంగా పనిచేస్తుందనేది ఒక చిన్న డెమో ద్వారా మనం తెలుసుకుందాం. మరి ముందుగా ఈ శ్రీభక్తన్ ఫ్రూట్ అనేది కేవలం -14 డిగ్రీస్లో మాత్రమే పండే ఏకైక పండు. మరి ఇది మన ఇండియాలో హిమాలయాల్లో తప్ప మరి ఎక్కడ కూడా ఈ ఫ్రూట్స్ అనేది లభించవు. మరి ఈరోజు ఇది శరీరానికి ఎంత ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా దీని గురించి చక్కగా వివరించడం జరిగింది. మరి ఆ వీడియోస్ కూడా మీకు యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. మరి ఈరోజు మన ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో, ఇండియన్ ఆర్మీ ఫుడ్ డైట్లో కూడా ఈ శ్రీభక్తన్ జ్యూస్ అనేది చేర్చడం జరిగింది. అంటే అన్ని అవయవాల మీద కూడా ఇది వర్క్ చేస్తుంది. ముఖ్యంగా శరీరం ఏదైతే శరీరాన్ని నిత్య యవ్వనంగా ముడతలు లేకుండా చేయడంలో మరి శ్రీభక్తన్ జ్యూస్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఈ శ్రీభక్తన్ జ్యూస్ అనేది అనేక కంపెనీల్లో మనకు లభిస్తుంది. మరి ప్రతి కంపెనీలో అసలు ఇది ఒరిజినలా కాదా అనే అపోహలు మాత్రం చాలామందికి ఉంటాయి. మరి దానికోసమే ఈ వీడియో. మరి శ్రీభక్తన్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మరి ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉంటాయండి ఫ్రూట్స్, అలాగే లైట్ ఎల్లో ఆరెంజ్ కలర్లో ఉంటాయి. మరి లోపల జ్యూస్ వచ్చి మనకి కామన్గా ఎల్లో కలర్ ఉండాలి. అదేవిధంగా మరి దీంట్లో అధిక మోతాదులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి కామన్గా ఫ్రూట్ అనేది చాలా పుల్లగా ఉంటుందండి. మరి మనం తాగే జ్యూస్ పుల్లగా ఉండాలి. అదేవిధంగా ఎల్లో కలర్లో ఉంటే కనుక మీకు 100% కూడా అది ఒరిజినల్గా మనం భావించవచ్చు. అదేవిధంగా మరి ఇది శరీరంలో ఎలా పనిచేస్తుంది అనేది కూడా ఇక్కడ ఈ చిన్న డెమో ద్వారా మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో మనం రెగ్యులర్గా ఏదైతే వాటర్ తాగుతున్నామో ఆ వాటర్ అనేది మనం వేసుకోవాలి. ఓకే అండి. తర్వాత ఇది చూడండి, అయోడిన్ అంటే మనకి ఎప్పుడైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఫస్ట్ ఎయిడ్లో ఈ అయోడిన్ సొల్యూషన్తో మనకి కట్లు అనేది కడుతూ ఉంటారు. ఈ అయోడిన్ ఉపయోగించి మనం ఇప్పుడు ఈ డెమోని చేద్దాం. ఇప్పుడు ఈ అయోడిన్ని మనం జస్ట్ ఒక స్పూన్ని ఈ వాటర్లో కలిపి చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక స్పూన్ని మనం అయోడిన్ అనేది దీంట్లో తీసుకున్నాం. ఇప్పుడు వాటర్లో మిక్స్ చేస్తున్నాం దాన్ని. అంటే మన బాడీలో అనేక రకాల జంక్ ఫుడ్స్ తినడం వల్ల మరి మన బాడీలో చెత్త అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి ఎంత బ్లాకీగా ఉంది వాటరు. దీనిని ఇప్పుడు మనం ఏదైతే శ్రీభక్తన్ జ్యూస్ వాడడం ద్వారా ఏ విధంగా మనకి ఈ వాటర్ చేంజ్ అవుతుంది అనేది చూద్దాము. అంటే మన బాడీ ఇంత మురికితో ఉంది అనడానికి ఈ అయోడిన్ వాటర్లో కలిపాం. చూడండి ఎంత డార్క్ కలర్లో ఉందో. చూడండి, ఇందాక చెప్పిన విధంగా ఇది ఎల్లో కలర్లో ఉంది. వాటర్లో వేసాం. ఇప్పుడు మిక్స్ చేద్దాం. ఇందాక మనం అయోడిన్ వేసినప్పుడు వాటర్ ఏ కలర్లో ఉంది, ఇప్పుడు ఏ కలర్లోకి చేంజ్ అయిందో చూడండి. అంటే శ్రీభక్తన్ జ్యూస్ అనేది మన బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని పాడి చేసే ఏదైతే క్రిములు ఉన్నాయో అన్నింటినీ కూడా ఖచ్చితంగా ఈ శ్రీభక్తన్ జ్యూస్ కంట్రోల్ చేస్తుందనడానికి ఇదే ఉదాహరణ. ఇది డైలీ సేవించడం ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన బాడీ మొత్తం కంప్లీట్గా క్యూర్ అవుతుంది. దానివల్ల మన స్కిన్ ఎప్పుడు కూడా చాలా మెరుస్తూ ఉంటుంది. అలాగే గుండెకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా మనకి బీపీని, అదేవిధంగా షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది, గ్యాస్ట్రిక్ని నిరోధిస్తుంది. ఇలాగ అనేక రకాలు, అంటే భూమి మీద దొరికే ఒక వండర్ ఫ్రూట్ శ్రీభక్తన్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. మరి మీకు ప్రత్యేకంగా ఈ లైవ్లో చూపించాం. మరి ఈ ప్రోడక్ట్ మనకి రాస్ వెల్నెస్లో మనకి అవైలబుల్ ఉంది. ఎవరికైనా కావాలి అంటే కనుక నాకు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.